హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మస్తున్నానండి. ఏం చేస్తున్నారు? మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, నాకు మొన్న ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి ఇన్విజిలేషన్ డ్యూటీ పడిందండి. సో వెళ్తున్నాను అనమాట. అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఆ రోజు మ్యాథ్స్ 1B ఎగ్జామ్ అనమాట. సో పిల్లలందరూ వచ్చారు ఎగ్జామ్ హాల్కి, అందరూ కూర్చున్నారు. ఇంక ఓఎంఆర్ బుక్లెట్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం ఓఎంఆర్ బుక్లెట్స్ అన్నీ ఇచ్చేసామన్నమాట పిల్లలకి. క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చాము. ఇంక ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయ్యింది. సో అందరు రాస్తున్నారు అనమాట. ఇంకా ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేశారు పిల్లలందరూ. అలా రాస్తున్నారులే అని చెప్పి ఉన్నప్పుడు ఒక 10 మినిట్స్కి ఒక స్టూడెంట్ అనమాట ఇంక ఎగ్జామ్ రాయకుండా బెంచ్ మీద హెడ్ ఫోల్డ్ చేసి ఇలా కూర్చున్నాడండి. నాకు అర్థం కాలేదు. ఇంకా నేను దగ్గరికి వెళ్ళాను అనమాట. ఏంటమ్మా ఎగ్జామ్ రాయట్లేదు ఏంటి అని అంటే, ఏమన్నా హెల్త్ ప్రాబ్లమా అని అడిగా. లేదు టీచర్ అన్నాడు. మరేంటి అప్పుడే పడుకున్నాము, ఎగ్జామ్ అయితే రాయి అని. తను ఏం చెప్పాడు తెలుసా? నేనైతే ఆన్సర్ విని షాక్ అయ్యానండి. నేను రాయను టీచర్ అన్నాడు ఒకే మాట. నాకు అర్థం కాలేదు. ఎందుకు రాయవు అన్నాను. అంటే నేను మా డాడీకి చెప్పాను టీచర్ ఎగ్జామ్ అయితే రాయను అని, కానీ మా డాడీ వినలేదు. నువ్వు ఎగ్జామ్ ఫీజు కట్టినా డాడీ, నేనైతే రాయను అని చెప్పాను. కానీ మా డాడీ నేను సరేలే అన్నాడు. నాకైతే చెప్పలేదు ఎగ్జామ్ ఫీజు కడుతున్నట్టు కూడా. కానీ ఎగ్జామ్ ఫీజు కట్టేశారు. మా డాడీ మాట తప్పొచ్చు, కానీ నేనైతే మాట తప్పను టీచర్. నేను ఎగ్జామ్ రాయను అన్నానుగా, అందుకే రాయట్లేదు అన్నాడు. ఆ ఆన్సర్ విని నేనైతే షాక్ అయ్యానండి. సరే అయిపోయింది కదా, ఎటు మీ డాడీ ఎగ్జామ్ ఫీజు కట్టే, నువ్వు కూడా ఎగ్జామ్ హాల్కి వచ్చావు కదా, రాయి ఏమైంది, అసలు ఎన్ని మార్క్స్ వచ్చాయి మొన్న అని అడిగితే 56 వచ్చాయంట 1Bలో. మరి ఓకే కదా, ఇప్పుడైతే రాయి, మార్క్స్ యాడ్ అయితే మంచిదే కదా, ఇటు ఎగ్జామ్ హాల్కి వచ్చావు కదా, రాయి స్టార్ట్ చేయంటే నేను రాయను టీచర్ అంటున్నాడండి. రాయను అంటున్నాడు. అంటే ఎందుకని రాయవంటే, నాకు ఇష్టం లేదు టీచర్, నేను రాయను అన్నాడు. నేను ఇంకా ఎక్కువ డిస్కషన్ అయితే చేయలేదన్నమాట. ఎందుకంటే ఇంకా పక్కన పిల్లలు డిస్టర్బ్ అవుతారు కదా. సరే అని ఇంకా వెనక్కి వచ్చేసేసాను అనమాట. ఇంకా అలానే హెడ్ ఫోన్ చేసి పడుకున్నాడు. సరే మళ్ళీ ఒక 10 మినిట్స్కి వెళ్ళా. సరే ఈసారి చెప్పు చూద్దాం రాస్తాడేమో అని. రాయి, ఎటు ఎగ్జామ్ హాల్లో ఉన్నావు, 3 అవర్స్ వరకు బయటకు వెళ్ళవు, ఇక్కడే కూర్చుంటావు కదా, ఇప్పుడైతే వెళ్ళిపోలేవు కదా, ఖాళీగా కూర్చునే బదులు రాసేవనుకో నీకు యాడైతే యాడ్ అవుతుంది, లేకపోతే లేదు, నీకు కూడా టైం పాస్ అవుతుంది కదా. 3 అవర్స్ అలానే కూర్చున్నా నీకు కూడా అంతే కదా, ఎగ్జామ్ రాస్తా ఉంటే టైం తెలియదు కదా అంటే, నాకు ఇష్టం లేదు టీచర్, నేను రాయను టీచర్ అన్నాడు. ఇంకా వచ్చేసాను అనమాట. ఇంకా అక్కడ నుంచి వచ్చేసేసి ఇంకా అలానే ఉన్నాను. నేను ఎలా అయితే బుక్లెట్ ఇచ్చానో వెళ్ళేటప్పుడు నాకు అలానే తిరిగి ఇచ్చి వెళ్ళాడండి. పెన్ను కూడా పెట్టలేదు. ఏమనాలి చెప్పండి? వాళ్ళ డాడీకి చెప్పాడంట ఎగ్జామ్ రాయనని, అయినా వాళ్ళ డాడీ ఫీజు కట్టి పంపారంట. అందుకని ఎగ్జామ్ హాల్కి వచ్చి ఎగ్జామ్ రాయట్లేదంటే ఇంకేం చేయాలి? సరే వచ్చావు కదా, రాయొచ్చు కదా. మరి ఇప్పుడు పిల్లలకి ఎంత పట్టుదల మొండితనం అంటే దేనికండి చెప్పండి? ఏమన్నా ఉపయోగమా? నాకైతే అనిపించింది, ఎందుకు ఇలా పిల్లలు తెలిసి తెలియక ఆలోచన లేకుండా ఇలా లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. తనకి ఈరోజు తెలియదు, రేపటి రోజున 10,000కి 12,000కి మార్నింగ్ వెళ్ళి నైట్ దాకా వర్క్ చేసి వస్తుంటే అప్పుడు తెలుస్తుందండి చదువు విలువ. అప్పుడు మార్క్స్ పర్సంటేజ్ వీటి విలువ తెలుస్తుంది అనమాట. సో అందుకని ఎవరు మీ చదువు నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ మంచిగా చదువుకోండి. ఏ ఏజ్లో చేయాల్సిన పని ఆ ఏజ్లో. ఇప్పుడు మీరు చదువుకుని ఇంటర్ అంటే మీరు మంచి లైఫ్లో మంచిగా ఇంటర్ పాస్ అయ్యి నెక్స్ట్ ఏంటనేది మీరు చూస్ చేసుకున్నట్లయితే మీ లైఫ్ బాగుంటుంది. అంతేకాని మీరు ఫోన్లు అని, రీల్స్ అని, పబ్జీ గేమ్స్ అని ఇలా వాటికి ఎడిక్ట్ అయితే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. నేను అందరి గురించి చెప్పట్లేదండి. కొంతమంది బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇలా నేను చెప్పిన కోవకు చెందిన వాళ్ళు ఉన్నారనమాట. నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. దయచేసి అందరు చదువుకోండి, మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వండి, మీ పేరెంట్స్ చెప్పిన మాట వినండి. పేరెంట్స్ ఎప్పుడు మనకి తప్పు మాటలు అయితే చెప్పరు కదా, మన భవిష్యత్తు గురించే కదా వాళ్ళు చెప్పేది. సో వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా కష్టపడి పని చేసి మనం చదివిస్తున్నప్పుడు మనం వాళ్ళు పెట్టే రూపాయికి ప్రతి రూపాయికి మనం వాళ్ళకి చేయాలి కదా, కష్టపడాలి కదా. చదువుకుంటే రేపు మన లైఫే కదా బాగుండేది. నాకు అనిపించింది వీళ్ళకి ఇప్పుడు తెలియట్లేదు ఎలాగా ఏంటి అని. ఇంకా పిల్లలు ఏంటంటే ఇటు పేరెంట్స్ మాట వినట్లేదు, ఇటు టీచర్స్ మాట వినట్లేదండి. ఎందుకన్నా మరి అర్థం కావట్లేదు.
ఇలా అయితే ఎలాగా అనిపించింది. నాకు ఈ ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకున్నాను అనమాట. ప్రతి ఒక్క పేరెంట్ మీ పిల్లవాడి మీద కేర్ తీసుకోండి. కేర్ తీసుకుని వాళ్ళ భవిష్యత్తు 1-2 సార్లు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పండి. సో సపోజ్ ఈ విషయం వాళ్ళు వినట్లేదు అనుకోండి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పి వాళ్ళని మంచి దారి వైపు నడిపించాల్సిన బాధ్యత పేరెంట్స్ది కాబట్టి. సో మీ పేరెంట్స్ ఏం చేస్తారంటే మీ పిల్లల మీద ఫోకస్ పెట్టి వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ పెట్టండి, వాళ్ళని మంచి వేలో నడిపించండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.